ఇప్పుడు మీరు ఈ ఉపాధి పథకంలో ఈ హార్టికల్చర్ ద్వారా ములగ తోట వేసుకున్నారు కదా? అవును సార్. మీకు ఏంటి ఎలా ఉందా ఏంటి అసలు? సార్, ఈ ములగ తోట వేసుకోవడం వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి సార్. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉంది సార్. మాకు వచ్చేసి ఈ చెట్టు ఒకటే ఉంది కదా సార్, ఈ చెట్టుకు వచ్చేసి మాకు ఆల్రెడీ దగ్గర 1000 కిలోలు, ఒక చెట్టుకు వచ్చేసి 1000 కిలోలు ములక్కాయలు వస్తాయి. 1000 కిలోలు అంటే మనకి వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క రోజున 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అంటే ఈ లెక్క ప్రకారం మనకి ఏంటంటే 200 కిలోలు మనకు కోసుకున్నా కూడా ఒక 50 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనకు 8,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆదాయం వస్తుంది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి. మన ఇటుగా మందులు కొట్టుకోవడం తప్పితే కాస్ట్లీ మందులు కొట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఎనర్జీస్ ద్వారాగా మాకు కొంత ఆదాయం అనేది పని చేసుకునేటప్పుడు, ఈ మొక్కలు పెట్టుకునేటప్పుడు గానీ వీటికి మనకు కొంత అమౌంట్ వేస్తున్నారు. దాని వల్ల మాకు ఏంటంటే కూలి ఖర్చులు మిగులుతున్నాయి. వ్యవసాయం పెట్టుకుంటే మన సొంత ఖర్చులు పెట్టుకుంటే మామూలుగా ఈ ఖర్చులు మిగులుతాయి, ప్లస్ దీని మీదకి వచ్చేసరికి ఆదాయం కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత విస్తరణ సార్? ఇది వచ్చేసి 80 సెంట్లు వేసాం. 80 సెంట్లు మనకు సంవత్సరానికి దిగుబడి మీకు ఏమాత్రం ఉంటది? అంటే మనకు వచ్చేసి ఇది సంవత్సరం పాటు ఉండదు సార్ పంట. మనకు వచ్చేసి ఒక 4 నెలలు గానీ 5 నెలలు గానీ ఉంటది. ఈ 5 నెలల్లో కూడా మనకు వచ్చేసి కాపు అనేది కాస్తే కనుక ఖచ్చితంగా ఈ 80 సెంట్కి ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 2 లక్షల రూపాయల ఆదాయం అనేది వస్తుంది. 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. మొత్తం మనకి ఎటువంటి మనం సొంత డబ్బులు పెట్టుకోకుండా మొక్కలు వాళ్ళే ఇచ్చి, గుంతలు వాళ్ళే తీసి, మొక్కలు వాళ్ళే నాటి, అలాగే మెయింటెనెన్స్ కి కూడా వాళ్ళే డబ్బులు ఇస్తే మనం జాగ్రత్తగా చూసుకోవడం మనకు ఆదాయం అనేది 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. మేమైతే వీటిని కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి విత్తనాల కోసం అట్టి పెట్టుకున్నాం ఈ చెట్లని.